నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద్ రెడ్డి గారు మనతో పాటున్నారు. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ఈరోజు చిత్తూరులో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారంటే, మాకు చిత్తూరులో వచ్చి కార్పొరేషన్ లిమిట్స్లో 49 డివిజన్లు చిత్తూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది, ఒక డివిజన్ ఏమో పూతలపట్టు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. రూరల్స్లో వచ్చేసి గుడిపాల మండలం ఒకటి, చిత్తూరు రూరల్ మండలం ఒకటి పంచాయతీ లిమిట్స్ వస్తుంది. ఏ పంచాయతీలోకి వెళ్ళినా, అదేవిధంగా కార్పొరేషన్ లిమిట్స్లోకి వెళ్ళినా జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే తపనతో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఈ 5 ఏళ్లలో ప్రజల్లోకి అనుకున్న విధంగా వెళ్ళాయంటారా? అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు చూస్తే పెన్షను ఉదయం 5ంటికి వాలంటీర్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో చేర్చేవారు. లాస్ట్ మంత్ ఒక్క మంత్ పెన్షన్ ఇవ్వకపోతేనే దాదాపు 35 మంది చనిపోయారు. ఈ 35 మందికి చావుకు కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఈ చిత్తూరు నియోజకవర్గానికి చేసిన సేవలేంటి? చిత్తూరుకు సంబంధించి ఈ స్ట్రీట్ వెండర్సు ఇట్లా అనేక రకమైన పేదోళ్ళు ఉన్నారు. ఈ పేదోళ్ళందరికీ కూడా ఉచిత త్రోపుడు బళ్ళు ఇచ్చాం, పానీపూరి బళ్ళు ఇచ్చాం, బడ్డీ కుట్లు ఇచ్చాం. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే దాదాపు 10,000 కుటుంబాలు నిరాశ్రయులైపోయినారు చిత్తూరులో. నిరాశ్రయులైతే ఈ 10,000 కుటుంబాలకు ఒక నెల రోజులకు సరిపడిపోయే నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నింటినీ కూడా మేము దగ్గరుండి సరఫరా చేసాం. వాళ్లకు పడుకునే పరిస్థితి లేకపోతే స్కూల్లో, సచివాలయాల్లో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసి వాళ్లకు మనం ఫ్లడ్స్లో నిరాశ్రయులయ్యామే అనే ఫీలింగ్ లేకుండా వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించాం. మాకు ముస్లిం సోదరులు ఎక్కువ ఇక్కడ, దాదాపు 9,000 కుటుంబాలు ఉన్నాయి, 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబాలందరికీ కూడా మంచి క్వాలిటీ అయినటువంటి రంజాన్ తోఫా అందించాం. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు కార్పొరేషన్ లిమిట్స్లో, దాదాపు 1200 మంది పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వాటర్ బోర్డుకు సంబంధించి కావచ్చు. వీళ్ళందరికీ సంక్రాంతికి, దీపావళికి 2 పండుగలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరానికి సంబంధించిన బట్టలు అందించేవాళ్ళం. చిత్తూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ. సాల్ట్ వాటర్, ప్రత్యేకించి తాగడానికి సాల్ట్ వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్లు రూరల్ మండలంలో కావచ్చు, గుడిపాల మండలంలో కావచ్చు, చిత్తూరు కార్పొరేషన్ లిమిట్స్లో కావచ్చు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసాం. మీరు చేసిన ఈ సేవలన్నింటినీ కూడా ప్రజలు గుర్తించారంటారా? ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు కాబట్టే ఈ గుర్తింపులో భాగంగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఈరోజు సర్వేల ప్రకారం, సర్వేల ఆధారంగానే సీట్ ఇస్తుంది, సర్వేలు బేస్ చేసుకునే సీట్ ఇస్తుంది. ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకే సీట్ ఇస్తుంది. కానీ ప్రజాదరణ లేనప్పుడు ఎవరు కూడా ఒక ప్రాంతీయ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కన్ఫామ్ చేయరు. ఈరోజు నేను చేసిన సేవ వాళ్ళకు ఉన్నటువంటి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాను కాబట్టి దాన్ని గుర్తించారు కాబట్టే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. విజయానంద్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్, దాదాపు చాలా కేసులు ఉన్నాయి, అలాగే ఇసుక మాఫియా డాన్ అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి మీ సమాధానం? ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఈ జిల్లాలో వస్తే మొట్టమొదట టార్గెట్ చేసి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దాని తరువాత రెండోది ఏదన్నా టార్గెట్ చేసి మాట్లాడతాడంటే ఆయన నన్నే మాట్లాడతాడు. కారణం ఏమంటే, ఎవరైతే బలంగా ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలు గుర్తించి వాళ్ళతో వెన్నుండి నడుస్తూ ఉండారు అన్న నాయకుడు ఉంటే వాళ్ళని డీగ్రేడ్ చేయడానికి ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు చూస్తే 2013లో నాకు వెపన్ లైసెన్స్ ఇచ్చారు. వెపన్ లైసెన్స్ ఇస్తే పోలీస్ కేసులు ఏది లేకుండా ఎన్ఓసి తీసుకుంటేనే వెపన్ లైసెన్స్ ఇస్తారు. 2014 జనరల్ ఎలక్షన్లో నేను కాన్స్టిట్యున్సీ జనరల్ ఏజెంట్ని. జనరల్ ఏజెంట్ ఉన్నప్పుడు స్పెషల్ బ్రాంచ్లో ఎన్ఓసి తీసుకుంటే కానీ జనరల్ ఏజెంట్ ఇవ్వరు. అలాంటిది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తరువాత 2012, 2013, 2014లో కన్ఫెక్షనల్ స్టేట్మెంట్, దట్ మీన్
ఎవరో దొరికారు, ఎవరో చెప్పారు, వాళ్ళు ఇతరులు అని రాసుకోవడం, ఆ దాంట్లో పేర్లు చేర్చడం. ఇట్లా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జీడి నెల్లూరు, చంద్రగిరి, నగిరి అన్ని జాగాల్లో మేము కష్టపడ్డామనే ఒక అభియోగం నా మీద మోపి నన్ను ఏదో రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులే కన్ఫెక్షన్ స్టేట్మెంట్. అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు చూస్తే ఎన్కౌంటర్లో కూడా 25 మందిని చంపారు. కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో నేను ఎక్కడైనా కానీ ప్రత్యక్షంగా వాళ్ళకి ఏమన్నా దొరికానా, లేదు చేశారు ఉందా, ఇంట్లో ఉంటే తీసుకెళ్లారు, పట్టుకెళ్లారు, రాముడు చెప్పినాడు, లింగడు చెప్పినాడు, సత్యబాబు చెప్పినాడు అని పేర్లు రాసుకున్నారు, కన్ఫెక్షన్ స్టేట్మెంట్ పెట్టారు. అప్పటికప్పుడు పీడీ యాక్ట్ అన్నారు, పీడీ యాక్ట్ మీద మళ్ళీ పంపించారు. బయట రాగానే ఏం చేశారు, మళ్ళీ సిబిసిఐడి కేసు ఇచ్చారు, లిక్కర్ కేసులు పెట్టారు, మళ్ళీ అరెస్ట్ చేశారు. అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉంది. సిబిసిఐడి కేసులన్నీ కొట్టేశారు, ఈ కేసులు కూడా చాలా వరకు కొట్టేశారు. ఇవన్నీ కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారంటారు? ఇప్పుడు నేను మామూలుగానే ప్రజలకు అందరికీ కూడా ఓపెన్గా చెప్తాను. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా నన్ను గమనించారు, దగ్గర నుంచి చూసిన ప్రజలే. నాది ఏదైనా తెరిచిన పుస్తకమే. అనునిత్యం ప్రజలకు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని. ఈ కేసులు, తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారు బనాయించారనేది ప్రతి ఒక్కరికి, చిత్తూరు ప్రజలందరికీ తెలుసు. దీంట్లో సిబిసిఐడి ఏదైతే కేసులు పెట్టాయో ఆ కేసులన్నీ కొట్టేశారు. ఈ కేసుల్లో కూడా 4 కేసులు కొట్టేశారు. ఇవి ఉన్నవన్నీ కోర్టు పరిధిలో ఉంది. వీటన్నిటిని కూడా తిరుపతి కోర్టులో ఇచ్చారు. ఈ కోర్టులు ఓపెన్ అయ్యి దీన్ని ఛార్జ్షీట్లు వేశారంటే వెంటనే కడిగిన ఆణిముత్యంలాగా నిర్దోషిగా మేము నిరూపించుకుంటాం. ఎందుకంటే తప్పుడు కేసులే ఇవి. తమిళనాడు సంస్కృతిని, అంటే కానుకలు ఇచ్చే సంస్కృతిని చిత్తూరుకి తీసుకొచ్చారా? ఒకవేళ ఈ కానుకలు ప్రజల కోసం ఇస్తున్నారా లేకపోతే ఓట్ల కోసం? 2019లోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు ఏదైతే అవసరం ఉండాదో ఆ రోజు నుంచే మేము స్టార్ట్ చేసాం. ఎలక్షన్స్కు అనుకుంటే 2024లో చేయాలి, మాకు సీట్ కన్ఫామ్ అవుతుంది, ఇంకొక నెల ముందు పెడితే మనకు అన్ని పనికొస్తాయని. నేను అట్లా చేయలే. మా చిత్తూరు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ప్రజలను కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే చిత్తూరు అనేది 40 సంవత్సరాలుగా కొంతమంది రౌడీల చేతిలో నలిగిపోయింది. ఈ రౌడీ రాజ్యంలో నుంచి విముక్తి కలిగించి ప్రశాంతంగా రావాల్సిన చిత్తూరుని ప్రశాంత చిత్తూరుగా తీసుకురావడంలో మా ప్రధాన ఎజెండా అన్నమాట. కాబట్టి ప్రజలలో మార్పు రావాలి, నాయకులలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ సేవా కార్యక్రమాలు ఇన్ని కూడా చేస్తాను. వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుందా? అభివృద్ధి ఏమైనా జరిగిందా? బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందండి. ఈ 40 సంవత్సరాల్లో చిత్తూరులో చూస్తే ఉద్యోగం అనేదానికి మచ్చుకు ఒకటి కూడా లేదు. మీరు చూస్తే చిత్తూరులో ప్రఖ్యాతిగాంచింది ఏదంటే విజయ డైరీ. ఈ విజయ డైరీ అనే సంస్థని కోఆపరేటివ్ సెక్టర్, అది దాన్ని హెరిటేజ్ లాభం కోసం దాన్ని మూయించేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉండేది చాలా ఫేమస్గా. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఏమైందంటే ఇది కూడా సహకార సంస్థ. దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రైతుల్ని నట్టేట ముంచి షుగర్ ఫ్యాక్టరీని మూయించేశారు. దాని తర్వాత ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఉండేది, న్యూట్రిన్ కన్ఫెక్షనరీ అని, న్యూట్రిన్ చాక్లెట్లు తయారు చేసేది. యూనియన్స్ అనేది పెట్టి, ఐఎన్టీయూసీ, టీఎన్టీసీ యూనియన్లు పెట్టి, యూనియన్ల ద్వారా యాజమాన్యాన్ని హరాస్ చేసి వాటిని ముగించేశారు. తదనంతరం చిత్తూరులో ఉద్యోగం అనేది లేక ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా బెంగళూరు, చెన్నై, మద్రాసు ఇట్లా బయట పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు తప్పితే ఇక్కడ చిత్తూరులో ఉద్యోగ అవకాశాలు లేవు. అలాంటి తరుణంలో చిత్తూరులో నాకు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఒక కంపెనీ సీఈఓతో కలిసి నేను అతనితో కన్విన్స్ చేసి ఒక రూరల్ ప్రాంతంలో ఇండియాలో ఎక్కడా లేని విధంగా, సార్ మీకు నేను ల్యాండ్స్తో సహా ఫ్రీగా ఇస్తాను రండి అని అతన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చి త్రూఅవుట్ ఏపీలోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ చిత్తూరులో నిర్మించడం జరిగింది. ఈ పొద్దు ఫస్ట్ ఫేజ్ 95% పూర్తయిపోయింది, సెకండ్ ఫేజ్ 65% పూర్తయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ త్రూఅవుట్ ఏపీలో ఇంక్లూడింగ్ వైజాగ్లో కూడా అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లేదు. దాని కెపాసిటీ 4500 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 4000 మంది. అది మాది అభివృద్ధి అనే దానికి కంటికి కనబడతా ఉండేది మీకు. ఇక సంక్షేమం అనేది చెబితే ఇక ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమం అనేది అతి తక్కువ అనుకుంటే 3 నుంచి 4 లక్షలు ఉంటుంది. సంక్షేమం అనేది కులం జోళ్ళ, మతం జోళ్ళ, పార్టీ జోళ్ళ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంకా మా పార్టీ సంక్షేమం అనేది అందజేసింది. అయితే ఇంత అభివృద్ధి జరిగింది అంటున్నారు. చిత్తూరు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యేని, ప్రస్తుత ఆరణి శ్రీనివాసుల్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?
ఇప్పుడు ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి మీరు చూస్తే మొట్టమొదట కాంగ్రెస్లో ఉండేవాడు. దాని తర్వాత తెలుగుదేశంకి వచ్చారు. తెలుగుదేశంలో సీట్ ఇవ్వలేదంటే పీఆర్పీలో వచ్చి కంటెస్ట్ చేశాడు. పీఆర్పీలో కంటెస్ట్ చేస్తే ఓడిపోయినాడు. మళ్ళీ తెలుగుదేశంలో వచ్చారు. తెలుగుదేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఇచ్చినారు. తెలుగుదేశంలో ఉండేటప్పుడే వైకాపాలో కర్చీఫ్ వేసుకున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయ్యో పాపం 2-3 సార్లు ఓడిపోయాడే అనే ఆప్యాయతతో దగ్గర చేసి సీటిస్తే మళ్ళీ ఓడిపోయాడు 2014లో. ఓడిపోయిన తదనంతరం పార్టీ యాక్టివిటీస్ ఏం పెద్దగా ఆయన చేయలేదు. 2017లో మేము చల్లని చెట్టు కింద కూర్చొని చెబుతున్నాను, అతని ఇంట్లో ఉంటే నేను డబ్బులు ఇచ్చి గడప గడపకు చెయ్యని 5 లక్షల రూపాయలు నేను డబ్బిచ్చి చెయ్యంటే తను పార్టీ కార్యక్రమానికి ముందుండి చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు. దాని తర్వాత పార్టీ వేవ్ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్పీడప్ చేశాడు. 2019లో మళ్ళీ అతనికి సీట్ ఇస్తే మా నాయకులందరూ కష్టపడి తను ఎమ్మెల్యే చేశారు. తను ఎమ్మెల్యే చేస్తే పార్టీకి కష్టపడిన కార్యకర్తలందరినీ నట్టేట ముంచి నడివీధిలో వదిలేసి తన స్వలాభం కోసం ఏ ఒక్క నాయకుడిని పట్టించుకోకుండా పార్టీని భ్రష్టపట్టించి ఈ చిత్తూరుని నాశనం చేసి పొలాలు అక్కడ కబ్జా చేసి అప్రూవల్స్ హౌస్ ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మున్సిపాలిటీ వ్యవస్థని నాశనం చేసి ఈరోజు ఇంత భ్రష్టపట్టించిన వ్యక్తి ఆ రౌడీల కంటే కూడా ఘోరమైన వ్యక్తిత్వం. అలాగే వలసలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తమిళనాడు కావచ్చు, మరోవైపు కర్ణాటక కావచ్చు, చాలా మంది వలసలు వెళ్తున్న పరిస్థితి. ఈ వలసలన్నింటినీ ఏ విధంగా ఆపబోతున్నారు? చిత్తూరుకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. మీరు చూస్తే చిత్తూరు ఇటు చెన్నై ఇటు బెంగళూరు మధ్యలో నడిబొడ్డులో ఉంది. రెండింటికి మధ్యలో ఈ రెండింటికి కూడా ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీస్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీసు ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 2 ఎయిర్పోర్ట్లకు కూడా 1 గంట 40 నిమిషాల్లో 2 ఎయిర్పోర్ట్లకు పోవచ్చు. స్థానికంగా బెంగళూరులో ఉన్న వ్యక్తి కూడా మినిమం ఎయిర్పోర్ట్కు బయలుదేరాలంటే 2.5 అవర్ జర్నీ పడుతుంది, టైం పడుతుంది సిటీలో నుంచి. అటువంటిది చిత్తూరులో నుంచి బయలుదేరితే 1 గంట 40 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు. అటు చెన్నై ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు బెంగళూరు ఎయిర్పోర్ట్ కావచ్చు. అట్ ద సేమ్ టైం 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఒక ఎయిర్పోర్ట్ 40 మినిట్స్లో వెళ్తారు, ఇంకొక ఎయిర్పోర్టు 1 అవర్లో వెళ్తారు. అట్ ద సేమ్ టైం పోర్టు కనెక్టివిటీలు 3 పోర్ట్లు 150 కిలోమీటర్ రేంజ్లో ఉంది. 3 పోర్టు కనెక్టివిటీలు కూడా 150 కిలోమీటర్ రేంజ్లో కృష్ణపట్నం, రాయపురం, ఎన్నూరు 3 పోర్ట్లు ఉంది. దానికి తర్చూర్ హైవే ఉంది. ఈ మొత్తానికి రోడ్డు కనెక్టివిటీ అనేది, రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది పూర్తిగా అనుసంధానమైంది. కాబట్టి చిత్తూరుకు ఉన్నటువంటి డెవలప్మెంట్ సోర్సెస్ ఇది పెద్ద వనరు అన్నమాట మాకు. ఎందుకంటే మీరు చూస్తే ఎప్పుడు కూడా పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఈ రెండూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలు అనేది ఆటోమేటిక్గా వెతుక్కొని వస్తుంది. మేము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి సహకారం తీసుకునేసి కంటైనర్ యార్డ్ చిత్తూరులో క్లియరింగ్ ఏజెన్సీ వచ్చే విధంగా కానీ తీసుకొని వస్తే కస్టమ్స్ ఆఫీస్ ఇక్కడ వస్తుంది. కస్టమ్స్ ఆఫీస్ వచ్చినప్పుడు కస్టమ్స్ క్లియరెన్స్ మొత్తం కంటైనర్ యార్డ్ ఒక 100 ఎకరాలు కానీ శాంక్షన్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా కంటైనర్ యార్డ్ ఇక్కడ క్రియేట్ చేస్తే వెంటనే ఇక్కడికి నుంచే క్లియరెన్స్ కావాలి. కాబట్టి ఇటు కోలార్లో సెజ్ కానీ, ఇటు బెంగళూరులో ఉండేది కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇండస్ట్రీస్ అంతా కూడా ఇక్కడనే క్లియరెన్స్కి రావాలి. అప్పుడు ఏం చేస్తారంటే పెట్టుబడిదారులందరూ కూడా లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడానికి ఏం చేస్తారంటే ఇక్కడే ఇండస్ట్రీస్ నిర్మిస్తారు. ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం బెంగళూరులో 10 కోట్ల ల్యాండ్ ఉంటే ఇక్కడ 1 కోటి రూపాయల ల్యాండ్కి వస్తుంది. అక్కడ 60,000 రూపాయలకు జీతం చేసేవాడు ఇక్కడ 30,000 రూపాయలకు జీతం చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఒక్క కంటైనర్ యార్డ్ అనేది కానీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసుకున్నామంటే పెట్టుబడులు అనేది వెతుక్కొని తనంతట తానే వస్తుంది. కాబట్టి చిత్తూరుకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తు ఉందిలో కాబట్టి బెంగళూరుకు, చెన్నైకి, హైదరాబాద్కు, తిరుపతికి, రాయవేలూరుకు పోయినటువంటి వలసలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ చిత్తూరుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. గతంలో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు సీకే బాబుకు 4 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఆయన హయాంలో అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి జరిగి ఉంటే శాశ్వత నీటి పరిష్కారం అనేది చిత్తూరుకు ఉందా? ఈ పొద్దుటికి కూడా నీటి ఎద్దడి అనేది మామూలుగా లేదు. నా సొంత ట్యాంకర్లు 6 ట్యాంకర్లు ఫ్రీ ట్యాంకర్లు తిరుగుతాయి. ఒక శ్మశానం, మంచి శ్మశాన వాటిక అనేది ఒకటి ఉందా చిత్తూరుకి? ఈరోజు బర్నింగ్ పాయింట్ పెట్టుకోవాలంటే మేము డోనర్ చేసి, మేము ఎంకరేజ్ చేసి లైన్స్ క్లబ్ వాళ్ళని, ఆర్య వయసుల వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయించుకున్నాం.
ఎక్కడ కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు కానీ ఇంకొకటి కానీ అభివృద్ధి అనే దానికి ఒక యూనివర్సిటీ కానీ ఏది కానీ మంచి మెడికల్గా కానీ ఏది కానీ అభివృద్ధి అనేది జరగలేదు. ఏదైనా జరిగినాయంటే హత్యలు రాష్ట్రంలో ఏడా జరగకున్న విధంగా చిత్తూరులో జరిగినాయి. హత్యలు మాత్రం బ్రహ్మాండంగా జరిగినాయి. అన్ని కులాల వాళ్ళు ఒక కులానికి 5 మంది లేచిపోయినారు. అంతకు తప్పించి అదే అభివృద్ధి అనుకుంటే ఇంక దానికి ఏం సమాధానమే ఉండదు. కానీ టీడీపీ మాత్రం విజయానందరెడ్డి గెలిస్తే రౌడీజం పెరుగుతుంది చిత్తూరు నియోజకవర్గంలో అంటూ ఆరోపిస్తారు. అంటే మేము ఏదైతే కౌంటర్ ఇస్తున్నామో దానికి అదే చెప్తున్నారు వాళ్ళు. మా నినాదమే రౌడీజం రూపు మాపడమే. ఎందుకంటే నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కామన్ పీపుల్స్ కూడా నేరుగా వచ్చి మాట్లాడచ్చు, భుజం మీద చేసుకొని మాట్లాడచ్చు. ఆ సోర్సెస్ వాళ్ళకు ఉంటుంది. అట్నుంచి మాట్లాడాలనుకునే వాళ్ళకి కనీసం ఎంట్రీ కూడా ఉండదు, అపాయింట్మెంట్ లేనిది. కాబట్టి దీనికి కౌంటర్ ఏం దొరక్క దాన్నే పెడుతుంది. విజయానందరెడ్డికి చిత్తూరు నియోజకవర్గంపై ఉన్న విజన్ ఏంటి? ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈరోజు చిత్తూరు ప్రజలకు అవసరం ఇక్కడ మొట్టమొదటిగా మంచి యూనివర్సిటీ ఒకటి కావాలి. అన్ని సదుపాయాలు కలిగినటువంటి వైద్య సేవ అనేది హాస్పిటల్ అనేది ఒకటి కావాలి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలకు దాదాపు 25-30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇండస్ట్రియల్గా కానీ ఐటీగా కానీ డెవలప్ కావాలా. అట్ ద సేమ్ టైం చిత్తూరు పాతకాలం మద్రాస్ స్టేట్ ఉండేటప్పటి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్సు 10 అడుగుల రోడ్లు, 9 అడుగుల రోడ్లు, 11 అడుగుల రోడ్లలో ఎక్కడివక్కడ ఇప్పటికి కూడా పాతబడిపోయి ఉన్నాయి. ఎక్స్పాండ్ చేసి సిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన వాళ్లకు, పెట్టుబడిదారులకు మంచి రెంటెడ్ హౌసెస్లు అవి ఉంటేనే వస్తారు. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పబ్లిక్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళందరూ పెట్టుబడులు తీసుకొచ్చి బెంగళూరులో పెడతారు. బికాస్ దానికి కారణం ఏమంటే భయం. ఇక్కడ పెట్టుబడి పెడితే ఏ నాయకుడు బెదిరించి మన వాళ్ళ దగ్గర లాక్కుంటాడో పీక్కుంటాడో అనేది ఒక విపరీతమైన భయం చిత్తూరు ప్రజలకు 40 సంవత్సరాలుగా నాటుకొని కాబట్టి చిత్తూరు అభివృద్ధి జరగలేదు. ఆ భయం అనేది వాళ్ళని పక్క తీసేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అఫిషియల్ కమర్షియల్ కాంప్లెక్స్ల డెవలప్మెంట్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే పెట్టండి అనే విధంగా ప్రోత్సహించడం దీంట్లో ఒక భాగం. కాబట్టి ఇవన్నీ రింగ్ రోడ్లు కనెక్టివిటీ. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఉంది, అక్కడ ఒక ఫ్లైఓవర్ పెట్టించాలి. ఫ్లైఓవర్ పెట్టించి డబల్ రోడ్ వేసి అటుపక్క కలెక్టరేట్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి. చుట్టూ మొత్తం చిత్తూరు పట్టణం చుట్టూ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి హైవేలకు అన్నిటికి కూడా. ఇటువంటివి దశల వారీగా దశల వారీగా మా నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి అభివృద్ధి అనే విధంగా తీసుకెళ్ళి మొత్తం ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ మేము పూర్తి చేయడమే మా ప్రధాన అజెండా. అంటే మీరు చేసిన మంచి అంతా కూడా ఎర్రచందనం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు ద్వారా చేశారా? ఎవరు? నేనా? మా నాన్న కాంట్రాక్టర్. చిత్తూరు టు పుత్తూరు వరకు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మా నాన్న. మా నాన్నతో గొడవపడి నేను ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వచ్చింది వాస్తవం. అంతేగాని నాకు బతుకు తెరువు లేకనో ఇంకో విధంగానో కాదు, సొంత కోపంతో వచ్చేసాను. అప్పట్లోనే మా నాన్న ల్యాండ్ లార్డు. నేను దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో చేస్తూ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లాజిస్టిక్ టెండర్లు ఎత్తాను. దాని తర్వాత రియల్ ఎస్టేట్లు చేశాను, బిల్డర్ చేశాను. కన్స్ట్రక్షన్ ఫరము చిత్తూరులో బిల్డర్ రిజిస్టర్ చేసింది మొట్టమొదట నేనే, అంతకుముందు ఎవరు చేయలే. దానికి ముందు నేను ఫస్ట్ కట్టినంత అపార్ట్మెంట్ చిత్తూరులో ఇంతవరకు ఎవరు కట్టలే. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా నేను రియల్ ఎస్టేటు, మైనింగు, గ్రానైటు చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను కదా, నా కేవలం కన్ఫెక్షనల్ స్టేట్మెంట్లో ఒక అసూయతో అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఇన్ని తప్పుడు కేసులు పెట్టి నా మీద ఈ నెపం మోపి ఏదో ఒక విధంగా బురద జల్లాలనే ఉద్దేశంతో దీన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు నా మీద దోశారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు విజయానందరెడ్డికి ఎందుకు ఓటేయాలండి? చిత్తూరు ప్రజలకు ఉదయం లేస్తే టీ కొట్ల దగ్గరికి పోతే టీ కొట్ల దగ్గర కనపడతాడు. 11 అయిందంటే ఏ షాపుల దగ్గరికైనా ఎవరికి అవసరం ఉన్నా వెళ్తాడు, ఆఫీస్ దగ్గరకు ఉంటాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉంటాడు. అందరికీ సామాన్యంగా అందుబాటులో ఉండే వ్యక్తి విజయానందరెడ్డి. విజయానందరెడ్డి కార్పొరేట్ స్టైల్ కాదు, మా స్టైల్. ఏ వ్యక్తికి కూడా అవసరం పనులు అనుకుంటే ఆ వ్యక్తి ఆ పనుల కోసం ఎంతటి వరకుకైనా పొట్లాడి చేయడానికి సిద్ధపడే వ్యక్తి. కాబట్టి అభిమానం, ఆప్యాయత ఎక్కడైతే ఉందో ఆనందం అక్కడే కలుగుతుంది. కాబట్టి ఆ ఆనందాన్ని కలిగించే వ్యక్తి విజయానందరెడ్డి. కాబట్టి విజయానందరెడ్డికి ఓటేయాలా అని సిద్ధంగా ఉన్నారు మా చిత్తూరు ప్రజలు. అయితే చిత్తూరు నియోజకవర్గంలో ముఖ్యంగా వైద్య అభివృద్ధికి సంబంధించి, వైద్య రంగం అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేశారు? ఒకవేళ ఇప్పుడు గెలిస్తే వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి కృషి చేస్తారు?
చిత్తూరుని వైద్య రంగంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇండియాలోనే నెంబర్ 3rd ర్యాంక్లో ఉన్నటువంటి సిఎంసిని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేశారు. అప్పటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారంటే అతనికి రావాల్సిన పబ్బం రాలేదని దాన్ని ఏదో ఒక విధంగా ఆపిచ్చేశారు. ఆపిచ్చిన తరువాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి పూర్తిగా ఆపిచ్చింది. అంత పెద్ద హాస్పిటల్ మళ్ళీ ఏమైందంటే రాణిపేట దగ్గర రత్నగిరి అనే ఊరికి వెళ్ళిపోయింది. దాని తరువాత మా ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ భూమి పూజ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ పనులన్నీ కూడా పునఃప్రారంభమైంది. అదేవిధంగా పాల ఫ్యాక్టరీ విజయ డైరీ మూతబడిపోయిన విజయ డైరీని అమూల్ వాళ్ళతో టైఅప్ అయి కార్మికుల ఫ్యామిలీస్లో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని కూడా అమూల్ వాళ్ళతో టైఅప్ అయి పునఃప్రారంభిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. చిత్తూరు అంటేనే హత్యా రాజకీయాలు, రౌడీయిజం. మరి విజయానందరెడ్డి గెలిస్తే ఇవన్నీ కూడా రూపుమాపుతారా చిత్తూరు? మా ప్రధాన అజెండానే అదే. దానికి రూపుమాపి చెక్కు పెట్టి పెట్టుబడిదారులందరూ ఇక్కడే పెట్టుబడి పెట్టాలా, పెత్తందారులందరూ ఇంటికే పరిమితం కావాలా. గెలిస్తే విజయానందరెడ్డి చిత్తూరు ప్రజలకు అందుబాటులో ఉంటారా? నేను క్యాంపెయినింగ్లో కూడా చెప్తున్నాను అందరికీ, ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్వయంగా నేనే చీపురు పట్టి చీపురుతో చిత్తూరు రోడ్లన్నీ శుభ్రం చేసి కాలువలు కూడా క్లీన్ చేసేది ఒక టైం టేబుల్ డ్యూటీ లాగా పెట్టుకున్నాను. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని వేల మంది నాకు తోడవుతున్నారు. కాబట్టి బూజు పట్టిపోయిన ఈ చిత్తూరుని శుభ్రం చేయడమే నా కాన్సెప్ట్. ఎవరైతే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారో చిత్తూరుకి, ఆయన్ని మార్చారు. ఆయన ఇప్పుడు జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడ చేసిన తప్పులు అంటున్నారు కదా మీరు, అవి మీకు మైనస్ కావంటారా ఈ ఎన్నికల్లో? నాకు ఖచ్చితంగా మైనస్ కావండి. ఎందుకంటే గతంలో చేసిన తప్పులన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల దగ్గరికి వచ్చాను. తరువాత నేను నా వంతు ఏమైతే చేయగలనో వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళ అవసరాలు కొంతమేర నేను తీర్చగలిగాను. కాబట్టే ఈరోజు ఈ గౌరవాన్ని నేను పొందగలుగుతున్నాను. ఒక అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే కూడా ప్రజలు నాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చిత్తూరు అభివృద్ధి చేసి ఉమ్మడి 13 జిల్లాల్లో మొదటి జిల్లాగా మాకు పుంగునూరు నియోజకవర్గం కూడా ఈ జిల్లాలో ఏర్పడింది. కాబట్టి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో, అతని సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కుంటిపోయిన చిత్తూరుని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి చిత్తూరుని 13 జిల్లాల్లో మొట్టమొదటి స్థానంలో తీసుకొని పోవాలా అనే దాని మీదనే మా ప్రయాణం. రైట్, థ్యాంక్ యూ విజయానందరెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డితో ఇవాల్టి స్పెషల్ లీడ్.